నేను ఏదైనా గ్రంథం చదవడంలో అశ్రద్ధ చేస్తానేమో గానీ, దినపత్రిక చదవడంలో అశ్రద్ధ చెయ్యను. చేయరు. ఖచ్చితంగా గంట నేను చదివే తెలుగు దినపత్రిక, ఈ చివరి నుంచి ఆ చివరి గంట, గంటన్నర ఒక్కోసారి వైజ్ఞానిక వ్యాసాలు, పర్యావరణం హ్మ్. ఇలాంటివొస్తే ఇంకా ఎక్కువ సేపు చదువుతా. ఆ! పొద్దున్న గంట, గంటన్నర, 2 గంటలు కూడా అవి చదువుతా. ఓకే. అవి ఖచ్చితంగా తర్వాత చెప్పే ప్రవచనంలో ఎక్కడో అక్కడ ఇవి వెళ్తాయి. హ్మ్. ఆ రకంగా నేను ఫైల్స్ తయారు చేసుకున్నాను. దస్త్రం అంటాను తెలుగులో మనం. అదే. ఒక్కొక్క ప్రవచనానికి ఒక్కొక్క ఫైల్. హ్మ్. ఒక భారతీయ వైజ్ఞానిక పరంపర దానికో దస్త్రం. అలాగే కుటుంబ విలువలు, అనుబంధాల దానికో దస్త్రం. హ్మ్. ఓ భారతం చదువుతున్నాం. కుటుంబ విలువల గురించి భార్య మీద ప్రేమ, భర్త మీద ప్రేమ, పిల్లల మీద ప్రేమ ఓ శ్లోకం దొరికింది. ఈ శ్లోకం వెంటనే ఇక్కడ పుస్తకంలో నేను అతి ముఖ్యం అని రాసుకొని నే ఈ మన రహస్యం ఇది. మీరు సీక్రెట్ అంటారు కదా! నేను బహిరంగం చేస్తున్నా. ఇది 8 మడతలు పెట్టిన బుక్లెట్ ఇది. ఇది కూడా ఒకవైపు వాడేశాం. హ్మ్. ఒకవైపు ఏదో వాడేశాం. ఒక తెల్ల పేపర్. ఒక తెల్ల పేపర్. వన్ సైడ్ వాడేశాం. ఇంకో సైడ్ ఉన్నది 8 మడతలు పెట్టాం. ఆ! ఇందులో ఇప్పుడు 6 పేజీ నడుస్తుంది. ఈ 2 పేజీలు అయితే ఇది అయిపోతుంది. ఇది కొంచెం గట్టి అట్ట తీసుకుంటాను జేబులో పెట్టుకుంది. ఆ! దీంట్లో ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ జ్ఞాన 667 హ్మ్. ఆచారం అని రాశాను. హ్మ్. అంటే నేను ఇప్పుడు వ్యాసభారతం చదువుతున్నాను. అందులో 667 పేజీలో జ్ఞాన అని ఒకటి మొదలవుతుంది. అందులో ఆచార సంప్రదాయాల గురించి ఉంది. ఓకే. నా